వృషభ రాశి వారికి ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా లేకుండా సహనము ఓర్పు పూర్తి స్థాయిలో నశిస్తాయి. మనం చేస్తున్న పనులకు అడ్డం వస్తున్న వాళ్ళను మాత్రం ఉపేక్షించలేని పరిస్థితులు ఏర్పడతాయి. తాడో పేడో తేల్చుకుందాము, మనకి ప్రయోజనాలు దక్కితే సరే ఉంది, మనకు రావాల్సినటువంటివి ఏవైతే రావాలో అవి ఖచ్చితంగా వచ్చి తీరాలి అన్న రకమైనటువంటి తద్భావాన్ని కలిగి ఉంటారు. ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాలుగా నష్టపోయాను, ఈ రోజైనా నాకు న్యాయం జరగాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. పాత మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. స్నేహానికి స్వస్తి చెప్పిన వారు తిరిగి మీతో స్నేహాన్ని బంధుత్వాన్ని కోరుకోవడం మీకు ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు విలువైన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. చేయాలనుకున్న పనులలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎవరో ఒకళ్ళ సహాయం తీసుకొని దాన్ని అధిగమించాలన్న ఆలోచనలు ముమ్మాటికి నెరవేరుతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేక సతమతమవుతున్న వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఎన్నో మంచి అంశాలు రావటానికి అవకాశం ఉన్నది. ముమ్మాటికి వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఓర్పు సహనం పూర్తి స్థాయిలో కొంతమంది విషయాలలో నశిస్తుంది. మనం ఎంత బాధపడుతున్నామో కూడా చూసి వాళ్ళు ఏమాత్రం ప్రతిస్పందించడం లేదు, ఇది మంచి పద్ధతి కాదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కొన్ని పోరాటాలు ఉద్యమాలు పిటిషన్లు వేయటం పోలీస్ స్టేషన్కు వెళ్ళటం అనివార్యంగా సంభవిస్తుంది. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారు ఖచ్చితంగా ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ్వత హోమాన్ని జరిపించండి, తద్వారా ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలని ఖచ్చితంగా స్వీకరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. చేతికి మహాపాశ్వత కంకణాన్ని ధరించండి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి.